ఆగండి ఆగండి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. ఈ టాపిక్ మీద వీడియో చేయమని ఒక 5 కామెంట్స్ వరకు అయితే వచ్చాయి. ఇది కామెంట్కి సంబంధించిన వీడియోనే, కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. కృష్ణ ఎక్స్ప్రెస్ కరీంనగర్ వైపుకు ఎందుకు నడవదు అన్న కామెంట్స్ అయితే చాలా వినిపించాయి, చాలా వచ్చాయి కూడా లాస్ట్ ఒక 3-4 వీక్స్ బ్యాక్. దానికి సంబంధించి వీడియో చేయమని చాలామంది అయితే అడిగారు. ఈ వీడియోలో మనం అది బ్రేక్ డౌన్ అయితే చేద్దాము. అసలు కరీంనగర్ వైపుకు కృష్ణ ఎక్స్ప్రెస్ ఎందుకు రాదు? కృష్ణ ఎక్స్ప్రెస్ వరంగల్ నుంచి కరీంనగర్ జగిత్యాల్ మీదుగా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు కాజీపేట్ సికింద్రాబాద్ రూట్లో తిరుగుతుంది? ఈ ప్రశ్నకి అసలు నిజం చాలామందికి తెలియదు. ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తా. ఇది చాలా పాత ట్రైన్. కృష్ణ ఎక్స్ప్రెస్ చాలా సంవత్సరాలుగా అదే రూట్లో నడుస్తుంది. రైల్వే ఒక్కసారి ఫిక్స్ చేసిన మెయిన్ రూట్ని సడన్గా మార్చదు, ఎందుకంటే ఆ రూట్ మీదనే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు. కాజీపేట్ సికింద్రాబాద్ రూట్ అనేది మెయిన్ రైల్వే లైన్. ఎక్కువ ట్రైన్స్, ఎక్కువ ప్యాసింజర్స్, పెద్ద జంక్షన్స్. అలాగే సికింద్రాబాద్ అంటే హ్యూజ్ హబ్, అందుకే ఆ రూట్ని వదిలేయడం రైల్వేకి పాసిబుల్ కాదు. ఇప్పుడు అసలు పెద్ద కారణం ఇదే. పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ రూటు మోస్ట్లీ సింగిల్ రైల్. ఒకసారి ఒక ట్రైన్ మాత్రమే వెళ్తుంది, మధ్యలో క్రాసింగ్ కోసం ఆగాలి, దీంతో డిలే అవుతుంది. అందుకే ఎక్స్ప్రెస్ ట్రైన్ను అక్కడికి షిఫ్ట్ చేయలేరు. అలాగే కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది చాలా తక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఈ మెయిన్ రైల్వే లైన్లో అయినా ఎక్కడైనా కూడా ఈ ట్రైన్ చాలా తక్కువ స్పీడ్గా అయితే వెళ్తుంది. యావరేజ్గా 50 నుంచి 60 మధ్యలో మాత్రమే వెళ్తుంది ఈ ట్రైను. కృష్ణ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ స్లో ట్రైన్. సింగిల్ లైన్ మీద పెడితే ఇంకా చాలా లేట్ అవుతుంది. అలాగే రైల్వేకి ఇది చాలా కష్టంతో కూడుకున్న పనిగా అయితే అవుతుంది. ఎందుకంటే కృష్ణ ఎక్స్ప్రెస్ చాలా మెయిన్ రైల్వే లైన్లో నడిచినా కూడా ఇప్పటికీ చాలా స్లోగానే నడుస్తూ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ ట్రైన్ని అటు నుంచి తీసేసి మళ్ళీ ఇటు ఈ రైల్వే లైన్లో నడపడం ద్వారా ప్యాసింజర్స్ వస్తారా రారా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది ఒకటి. అలాగే ఇప్పుడు రైల్వే లైన్లో నడుస్తున్న ఈ కాజీపేట నుంచి సికింద్రాబాద్ రూట్లో, అలాగే నిజామాబాద్ కామారెడ్డి మీదుగా అయితే వెళ్తుంది కదా, ఈ రూట్లో ఎక్కువగా ప్యాసింజర్స్ స్టేషన్ మారడానికి ఈ ట్రైన్ ఎక్కువగా యూజ్ అయితే చేసుకుంటారు. సో డైలీ ట్రావెల్ చేసే వారికి ఈ ట్రైన్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ ట్రైన్ను కరీంనగర్ పెద్దపల్లి లైన్లో తీసుకురావడం అనేది చాలా కష్టం, ఇది జరగని పని. అలాగే ఆదిలాబాద్ నుంచి ఇటు సికింద్రాబాద్కి రావడానికి ఇది కేవలం ఒకే ఒక్క ట్రైన్ కాబట్టి ఈ ట్రైన్ని అదే రూట్లో నడపడానికి రైల్వే అయితే ఇష్టపడుతుంది. అలాగే సికింద్రాబాద్లో ఈ ట్రైన్కి మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ని కరీంనగర్ సైడు తీసుకువస్తే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ ట్రైన్ ద్వారా. సో ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ రూట్ అనేది కొత్త రూటు. ఈ రూట్లో ఇప్పటికీ నడుస్తున్న ట్రైన్స్లో చాలా తక్కువ ప్యాసింజర్స్ అయితే ఉంటున్నారు. కేవలం తిరుపతికి సంబంధించిన ట్రైన్స్లో మాత్రమే కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్లో ఎక్కువగా హ్యూజ్ ప్యాసింజర్స్ అయితే ఉంటున్నారు. ఇక మిగతా ట్రైన్స్ అన్నీ కూడా చాలా లో ప్యాసింజర్స్ అయితే రన్ అయితే జరుగుతున్నాయి. సో ఆ మెయిన్ రైల్వే లైన్లో నడిచే ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ను ఇటు కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్లో తీసుకువస్తే ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు లాసెస్ని చూడాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి రైల్వే లైన్లో తీసుకురాకుండా రైల్వే డిపార్ట్మెంట్ వారైతే నిర్ణయాన్ని అలానే కంటిన్యూ అయితే చేస్తున్నారు. అలాగే ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ని కరీంనగర్ రూట్కి రావాలని చెప్పి చాలామంది ప్యాసింజర్స్ కోరుకుంటున్నారని చెప్పి ఈ ట్రైన్ని ఈ రైల్వే లైన్లోకి అయితే తీసుకురావడం లేదు. ఎందుకు అనంటే ఇవరిదాకా చెప్పిన రీజన్సే మెయిన్ రీజన్స్. ఈ ట్రైన్ని ఈ రైల్వే లైన్లో కనుక తీసుకువస్తే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్, అలాగే ట్రైన్ క్రాసింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ప్యాసింజర్స్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా ప్యాసింజర్స్ అయితే ఉండకపోవచ్చు మెయిన్ రైల్వే లైన్తో కంపేర్ చేస్తే. అలాగే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అనేది కంప్లీట్ అయింది, సో ఆ రైల్వే లైన్ ద్వారా కరీంనగర్ వైపుకి చాలా ఈజీగా ట్రైన్ని మళ్లించవచ్చు, ఎందుకు ఇలా చేయడం లేదు అని. సో ఇవరిదాకా చెప్పిన రీజన్సే అనుకోవచ్చు.